అందరికీ నమస్కారం. ఈరోజు మనం అగ్నిపురాణంలోకి, అందులోనూ ముఖ్యంగా 24వ అధ్యాయంలోకి ఒకసారి తొంగి చూద్దాం. పవిత్రమైన హోమకుండాన్ని నిర్మించడం వెనుక దాగి ఉన్న ఆ ప్రాచీన విజ్ఞానం ఏంటో, దాని రహస్యాలేంటో తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈ విశ్లేషణను నారద మహర్షి చెప్పిన ఈ మాటలతో మొదలుపెడదాం. ఆయన ఏమన్నారంటే, అగ్ని కార్యాల వల్ల మనిషి తన కోరికలన్నీ నెరవేర్చుకోగలడు అని. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఈ ప్రాచీన జ్ఞానం యొక్క అసలు ఉద్దేశమేంటో మనకు చెప్పే ఒక హామీ లాంటిది. సరే, ఇప్పుడు మనం ఒక పురాతన గ్రంథంలో దాగి ఉన్న ఒక పవిత్రమైన బ్లూప్రింట్ వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఇది కేవలం ఇటుకలు, కొలతల గురించి కాదు సుమా, ఇది విశ్వంతో ఒక లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం గురించి. ఈ పవిత్ర కార్యమనేది చాలా చాలా ఖచ్చితమైన కొలతలతో మొదలవుతుంది. మన వైదిక కర్మల్లో ఈ ఖచ్చితత్వం అనేది కేవలం ఒక నియమం కాదు, అదొక సైన్స్. ఇక్కడ వేసే ప్రతి గీత, తీసుకునే ప్రతి అంగుళం ఒక నిర్దిష్టమైన కాస్మిక్ ఎనర్జీని ఆహ్వానించడానికి పునాది వేస్తుంది. ఇప్పుడు అసలు నిర్మాణ ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. హోమ కుండలోని ప్రతి భాగం వెనుక ఒక ప్రతీకాత్మకమైన అర్థం ఉంటుంది. అంటే ఇది కేవలం భూమిలో తవ్విన గుంత కాదు, భూమిపై సృష్టించిన ఒక దివ్యమైన ప్రదేశం. ఈ నిర్మాణం ప్రధానంగా 3 దశల్లో జరుగుతుంది. ముందుగా 24 అంగుళాల చదరపు స్థలాన్ని పవిత్రీకరిస్తారు. ఆ తర్వాత దాని చుట్టూ 3 మేఖలలో అంటే మెట్లలాంటివి నిర్మిస్తారు. వీటి ప్రాముఖ్యత ఏంటో మనం త్వరలోనే తెలుసుకుందాం. ఇక చివరగా పశ్చిమ దిశలో రావియాకు ఆకారంలో ఒక యోనిని ఏర్పాటు చేస్తారు. ఇది సృష్టికి, శక్తికి ప్రతీక. ఆ 3 మేఖలలు అని చెప్పుకున్నాం కదా, వాటి వెనక ఉన్న అర్థం చాలా లోతైనది. అవి కేవలం అలంకారం కోసం కట్టిన మెట్లు కావు. అవి ప్రకృతి యొక్క 3 ప్రాథమిక గుణాలైన సత్వ, రజ మరియు తమస్సులకు ప్రతీకలు. చూడండి, ఒక భౌతిక నిర్మాణం మన హిందూ తత్వశాస్త్రంలోని మూల సూత్రాలతో ఎంత అద్భుతంగా ముడిపడి ఉందో. అయితే చతురస్రాకార కుండమే ఎక్కువగా వాడుకలో ఉన్నప్పటికీ మనం చేసే కర్మ యొక్క ఉద్దేశాన్ని బట్టి ఈ ఆకారాలు మారొచ్చు. ఉదాహరణకు, శాంతిని కోరుతూ చేసే కర్మలకు అర్ధచంద్రాకారం, లేదా సంపద కోసమైతే పద్మాకారం లాంటి ప్రత్యేకమైన ఆకృతులను కూడా ఉపయోగిస్తారు. కొండమైతే సిద్ధమైపోయింది, మరి యజ్ఞానికి వాడే పనిముట్ల సంగతేంటి? ఈ ప్రక్రియలోనే ప్రతి అంశాన్ని ఎంత సూక్ష్మంగా, ఎంత శ్రద్ధగా నిర్వచించారో ఇప్పుడు చూస్తే మనకర్థమవుతుంది. యజ్ఞంలో ముఖ్యంగా 2 రకాల చెంచాల్లాంటివే వాడతారు, సృక్ మరియు స్రువ. వాటి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంటుంది. సృక్ అనేది దాదాపు మన చెయ్యి పొడవు ఉంటుంది. అదే స్రు అయితే కేవలం అరచేతి పొడవు మాత్రమే ఉంటుంది. నాకు అన్నిటికంటే ఆసక్తిగా అనిపించిన విషయమేంటంటే, స్రువ ముఖం ఆవు అడుగుజాడ ఆకారంలో ఉండాలనే నియమం. ప్రకృతితో ఎంత అందమైన అనుబంధమో కదా. భౌతిక నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియ యొక్క ఆధ్యాత్మిక హృదయం దగ్గరికి వెళ్దాం. అదే అగ్ని ప్రతిష్ఠాపన. అగ్నిని ఆహ్వానించే ముందు కుండాన్ని ఆవుపేడతో శుద్ధి చేస్తారు. తర్వాత పవిత్రమైన దర్భగడ్డితో ఒక ఆసనాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది ఎలా ఉందంటే, ఒక మహారాజు రాకకోసం సింహాసనాన్ని సిద్ధం చేయడం లాంటిది. ఇప్పుడు ఈ ప్రక్రియలో అత్యంత లోతైన, కాస్త ఆశ్చర్యం కలిగించే అంశం దగ్గరకొచ్చాం. ఈ సంఖ్య చూడండి, 10. అసలు ఈ 10 వెనుకున్న అర్థమేంటంటే, ఇది చాలా చాలా లోతైన భావన. యజ్ఞంలో అగ్ని కేవలం మంట కాదు, అది ఒక సజీవ దైవం. మనుషులకు పుట్టుక దగ్గరి నుండి పెళ్లి వరకు ఎలా అయితే దశలవారీగా సంస్కారాలు చేస్తారో, అలాగే అగ్నికి కూడా 10 పవిత్ర సంస్కారాలను భావన చేస్తారు. ఇది అగ్ని పట్ల మన పూర్వీకులు చూపిన అపారమైన గౌరవానికి ఒక నిదర్శనం. సరే, ఇంత ఖచ్చితంగా, ఇంత శ్రమతో ఈ కర్మను ఎందుకు చేయాలి? దీని వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటి? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. చివరిగా చూస్తే, ఈ ఖచ్చితమైన నిర్మాణం, ఈ భక్తితో కూడిన ప్రతిష్ఠాపన, ఇవన్నీ సాధకుడిని 2 ముఖ్యమైన గమ్యాలకు చేర్చుతాయి. ఒకటి, ఈ లోకంలో కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవడం. రెండవది, అన్ని బంధాల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని సాధించడం. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. భౌతిక ప్రపంచంలో మనం పాటించే ఖచ్చితత్వం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎలా పునాది అవుతుంది? మనం చేసే పనులో మన చైతన్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ లోతైన సంబంధం గురించి ఒకసారి ఆలోచించండి.